హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎదురు చూస్తున్న ఐఐటి ఎక్స్ప్లోరింగ్ పార్ట్ 2 కోసం రెడీగా ఉన్నారు. సో ఇందులో మేము మా హాస్టల్, మా రూమ్స్, ఇంకా సివిల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో మాకు కొత్తగా తెలిసింది ఏంటి అంటే ఇక్కడ సన్ఫ్లవర్ ఫీల్డ్ కూడా ఉంది. సో ఇవాళ మీకోసం సన్ఫ్లవర్ ఫీల్డ్ కూడా తీసుకెళ్తా. ఫస్ట్ హాస్టల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇవే ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ హాస్టల్స్ అన్నమాట. ఇందులో ఐఐటియన్స్ కూడా ఉంటారు. మా బిల్డింగ్ లో ఏంటి అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మా కోర్స్ వాళ్ళు కింద ఉంటారు, మేము పైన ఉంటాం. గర్ల్స్ కింద బాయ్స్ ఉంటారు. ఫస్ట్ హాస్టల్స్ నుంచి చూపిస్తా. అందులో రేడియంట్ కూలింగ్ ఉంది. మేము ఉండే బిల్డింగ్ లో లేదు. ఏం చేస్తాం ఇంకా. ఫస్ట్ మా రూమ్ చూపిస్తా వాళ్ళకి. మా అద్భుతమైన రూమ్ చూపిస్తారండి. ఇది నా టేబుల్, ఇది బాగా టేబుల్, కబోర్డ్స్, చూసారా మా రూమ్ చాలా బాగుంది కదా. మా రూమ్ బయట నుంచి వ్యూ కూడా ఎంత బాగుంది. సో ఇప్పుడైతే ఇంకా కిందికి వెళ్తున్నాం లిఫ్ట్ లో, లైక్ చూపించడానికి మీకు మా బిల్డింగ్స్ అన్ని. ఇదైతే బయట సైడ్ లిఫ్ట్ దిగేసి వచ్చాక అక్కడ వెండింగ్ మిషన్ ఉంటుంది, మా దాంట్లో పని చేయట్లేదు. ఇదైతే బిల్డింగ్ బయట. సో ఇట్లా ఉంటాయి బిల్డింగ్స్ అన్ని. అండ్ ఇవన్నీ లైక్ ఇంటర్న్స్ కి, వర్క్ షాప్స్ కి వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఈ గ్రీన్ బిల్డింగ్స్ అన్ని. తర్వాత ఆ రెడ్ బిల్డింగ్స్ అయితే ఐఐటి వాళ్ళవి. సో నిన్న ఫస్ట్ వీడియో చూస్తుంటే అక్కడ కనిపిస్తుంది మీకు, మెస్ అని అర్థమవుతుంది. ఇంకా రెడ్ బిల్డింగ్స్లోకి మాకైతే అలో ఉండదు. అండ్ అక్కడైతే డీజే సెటప్ చేస్తున్నారు. ఆ రోజు డీజే నైట్ అయింది. అండ్ అక్కడ ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ అవుతూనే ఉంటుంది ఆ గ్రౌండ్ దగ్గర. సో అక్కడ స్టేజ్ మీద అయితే మా ఫేవరెట్ స్పాట్. తర్వాత ఇంకా ఈ రెడ్ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళాము. సో దగ్గరే అన్నీ ఉంటాయి, లైక్ ఎమర్జెన్సీ ఉన్నా ఏమున్నా అంబులెన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ రెడ్ బిల్డింగ్స్కి అయితే ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, లైక్ ఆర్యభట్ట అని, బ్రహ్మగుప్త అని, వ్యాస అని, కౌటిల్య అని, అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఆ గ్రీన్ బిల్డింగ్స్ కూడా అంతే, ఎస్ఎన్ బోస్, వివేకానంద, కల్పన చావ్లా అలా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు అంబులెన్స్ ఉంటుంది. అండ్ హాస్టల్ ఆఫీస్ కూడా అక్కడే. నెక్స్ట్ అయితే ఇటు క్యాంటీన్ సైడ్ వెళ్తున్నాం. ఇది క్యాంటీన్ సైడ్. ఆ రోజు సండే కాబట్టి అన్నీ క్లోజ్ ఉండే, నార్మల్గా అయితే అన్నీ ఓపెన్ ఉంటాయి. ఇంకొక సైడ్ కూడా క్యాంటీన్ ఉంటుంది, అది న్యూ మెస్ సైడ్. అది నేను నెక్స్ట్ యాడ్ చేశాను. ఇదైతే డామినోస్. ఇక్కడంతా అసలు ఫుల్ రష్ ఉంటుంది ఆ రోజు సండే, ఇంకా ఈవినింగ్ టైంలో ఎవరు లేకుండే. ఇదైతే మా ఫేవరెట్ స్పాట్, చాలా బాగుంటుంది ఈ లైన్ అంతా. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే క్యాంటీన్లో అసలు చాలా ఫుడ్ ఉంటుండే, లైక్ మోమోస్, గప్చుప్, నూడిల్స్ అన్నీ ఉంటుండే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి వాళ్ళకి, ఐఐటి వాళ్ళకి. సో అన్నీ క్లోజ్ చేసేసారు. ఓన్లీ ఒక 2-3 షాప్స్ మాత్రమే ఉన్నాయి. సో వాటిని అయితే కవర్ చేసా. తర్వాత ఇది ఫస్ట్ టైం మేము ఇటు సన్ఫ్లవర్ ఫీల్డ్ సైడ్ వెళ్దామని చెప్పి ఆ రోజు వెళ్ళాము. అటు పక్కనే గ్రౌండ్ అవన్నీ ఉంటాయి. సో ఇదైతే క్రికెట్ గ్రౌండ్. వాళ్ళంతా ఆడుకుంటుండే, మేము పోతే మమ్మల్ని కొడతారు ఇంకా ఆ గ్రౌండ్లోకి. సో దూరం నుంచి చూపించేసి వచ్చాను నేనైతే. నేను చెప్తున్నా లైక్ క్రికెట్ రాదు, అక్కడికి పోతే ఇంకా వాళ్ళందరూ మమ్మల్ని కొడతారు బాల్ బ్యాట్ తీసుకొని అని చెప్పేసి. ఇలా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే మంచిగా బాక్స్ క్రికెట్ టైప్ కూడా ఉంటుంది అక్కడ, నెట్ ఉండి బాయ్స్ అయితే ఆడుకోవడానికి అసలు చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. చూడండి ఎంత బాగుంటుందో ప్లేస్, అసలు చాలా బాగుంటుంది. చాలా ప్లేసెస్ ఉంటాయి తిరగడానికి కూడా. గైస్, సీ హౌ ద వ్యూ ఇస్ లైక్. వావ్, చూడండి ఎంత బాగుందో వ్యూ. అన్ఫార్చునేట్లీ మన సన్ఫ్లవర్ ఫీల్డ్ కట్ చేసేసారు. అంతా చెత్త అలా ఉంది, అంతా ఏం లేదు ఆడ. సో ఇంకా వేరే బ్లాగ్స్ చూపిద్దామని వెళ్తున్నాం ఇప్పుడు. నిఖిత. సో ఇదైతే రూమ్ బయట నుంచి వ్యూ అనమాట. మేము కల్పన చావ్లాకి షిఫ్ట్ అయ్యాం హాస్టల్. సో అక్కడ నుంచి వ్యూ. అండ్ అక్కడ మీకు టీహాన్ అని కనిపిస్తుంది, ఇది రీసెర్చ్కి అనమాట. వాళ్ళకి ఆ రేకుల రూమ్స్ ఇస్తారు, అది కూడా 7,500 తీసుకొని ఆ రూమ్స్ ఇస్తున్నారు, అన్ఫేర్. తర్వాత అయితే ఈవినింగ్ సిఎస్సి బ్లాక్ కవర్ చేయడానికి వెళ్ళాను.
సో చూడండి, ఇదైతే సిఎస్సి బ్లాక్. ఏ బిల్డింగ్స్కి కూడా కలర్స్ వేసి ఉండవు, అన్నీ అలాగే ఉంటాయి కన్స్ట్రక్టెడ్ టైప్. సో అది సిఎస్సి ఇంకా ఈసీఈ బ్లాక్. ఈ లైన్ అయితే చాలా బాగుంటుంది. ఈ లైన్లోనే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మెటలర్జీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ అన్నీ ఉంటాయి. నేను అన్నీ కవర్ చేయలేకపోయా బికాజ్ నాకు కొంచెం టైం దొరకలేదు. నా లాస్ట్ 15 days మొత్తం ఇంటర్న్షిప్ వల్ల అయిపోయింది. సో ఇది సిఎస్సి బ్లాక్. సిఎస్సి బ్లాక్ అయితే చాలా బాగుంది. లోపల సైడ్ ఒక సైడ్ సిఎస్సి బ్లాక్, ఒక సైడ్ ఈసీఈ వాళ్ళకన్నమాట. సో లోపలైతే ఇలా ఉంటుంది. అన్ని బిల్డింగ్స్లో ఇలాగే ఉంటుంది, లైక్ లోపల ఈ రైల్స్ టైప్. అండ్ తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ ఒక ఆటో ఉందన్నమాట. ఆ ఆటోలో మీరు ఆ లైన్ మొత్తం కవర్ చేయొచ్చు. మీరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి ఆ ఆటోలో వెళ్ళిపోవచ్చు ఈజీగా, సమ్మర్ కాబట్టి అలా ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే డిజైన్ డిపార్ట్మెంట్. లైక్ మా ప్రోగ్రామ్ అనేది ఈ డిపార్ట్మెంట్ కింద అలాట్ చేశారు. ఇలా ఉంటుంది బయట నుంచి, చాలా బాగుంటుంది మా దగ్గర నుంచి వ్యూ. లైక్ మాకు అన్ని దగ్గర, లైక్ లైబ్రరీ అయినా, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అయినా, నేను అవన్నీ కూడా కవర్ చేశాను. ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది వ్యూ. మా ఫేవరెట్ ఇది కూడా, అన్నీ ఫేవరెటే మాకు, ఎందుకంటే అలా ఉంటాయి ప్లేసెస్. ఇదైతే లోపల సైడ్ కింద ఫ్లోర్ అన్నమాట. ఇదంతా డిజైన్ డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గురించే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ అంతా. చాలా ఈవెంట్స్ అవుతాయి, ఫ్యాషన్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడే. ఇదైతే కింది సైడ్ ఇలా ఉంటుంది. తర్వాత పైకి వెళ్ళచ్చు. మాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్లాసెస్ అయ్యాయి. అండ్ ఇది పై సైడ్ ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అన్నీ ఒకటేలా ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మా క్లాస్ అండ్ కోడ్ స్టూడియో ఉంటుంది. కోడ్ స్టూడియోలోనే మేము వర్క్ చేసుకుంటాం, లైక్ ల్యాబ్కి రిలేటెడ్ రీసెర్చ్ ఏమన్నా ఉంటే ఇక్కడే చేసుకుంటాం. మొత్తం మ్యాథ్స్ అనమాట, చాలా బాగుంటుంది లోపల. ఇదైతే కోడ్ స్టూడియో లోపల. ఆ రోజు మాకు ల్యాబ్ ఉండే. సో కోడ్ స్టూడియోలో మొత్తం ఇలానే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్తో ఉంటాయి. సో కొన్ని ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, లైక్ స్టిచ్చింగ్వి. ఇదైతే మా క్లాస్మేట్స్ ఉండే, ఆ రోజు ల్యాబ్ ఉండే. సో ఇదైతే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అటు సైడు మాకు క్లాసెస్ ఉంటుండే అప్పట్లో. 5 days అయ్యాయి అంతే అటు సైడ్ క్లాస్. తర్వాత మమ్మల్ని బీవీఆర్ సైన్కి షిఫ్ట్ చేశారు. బీవీఆర్ సైన్స్లో క్లాస్ రూమ్ అదంతా ఉంది అని చెప్పేసి అటు షిఫ్ట్ చేశారు. సో ఇదైతే బీవీఆర్ సైన్ట్కి వెళ్ళే రూట్, లైక్ మా డిజైన్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా ఉంటుంది అనమాట బీవీఆర్ సైన్ట్కి. ఇదైతే బీవీఆర్ సైంట్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. బీవీఆర్ సైంట్ లోపల లైక్ మాకు ఓన్లీ ఎంటెక్ వాళ్ళు, మేము అండ్ ఇంకొక బ్యాచ్ ఉండదు సిఎన్సి. సో మా 3 మాత్రమే ఇక్కడ ఉన్నాయి క్లాసెస్. ఇలా ఉంటుంది లోపల సైడ్. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉంటే లైక్ మీకు తెలుస్తుంది ఈ ప్లేస్ మొత్తం, బికాస్ నేను మొత్తం రీల్స్ ఇక్కడే చేసాము నేను నా ఫ్రెండ్స్తో. ఇదైతే చాలా బాగుంటుంది ప్లేస్, మంచిగా సన్లైట్ కూడా వస్తుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది గ్రీనరీగా, స్టెప్స్తో అంతా చూస్తే. తర్వాత ఇదైతే మా డిజైన్ డిపార్ట్మెంట్ ఎదురుగా లెక్చర్ హాల్ దగ్గర. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఇది వసీకరణ ల్యాబ్లా ఉంది అనుకున్నాం, అలాగే ఉంటుంది వసీకరణ ల్యాబ్లా బయట నుంచి. ఇదైతే డిజైన్ డిపార్ట్మెంట్ బయట సైడ్. ఇదైతే ఈవినింగ్ టైం మా ఫేవరెట్ స్పాట్, అక్కడ అలా కూర్చుంటాం బయోమెట్రిక్ వేసిన తర్వాత. అండ్ ఇదైతే లెక్చర్ హాల్ కాంప్లెక్స్. లెక్చర్ హాల్ కాంప్లెక్స్ వచ్చేది, మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఒక ఆయామ్ ఈవెంట్ అయినప్పుడు. లోపలంతా సెమినార్ హాల్ టైప్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఏఐ యూజ్ చేసి అండ్ డూడ్లింగ్ యూజ్ చేసి ఒక మూవీ తీసాడనమాట. ఆ ఈవెంట్ కోసం అయితే మేము లోపలికి వెళ్ళాము. లోపల సైడ్ ఈవెంట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇదే లోపల్ సైడ్ సెమినార్ హాల్ అనమాట. తర్వాత మేము స్టార్టింగ్ వచ్చే ముందు ఐఐటీలో రీల్స్ చూసాం దట్ లైబ్రరీ గురించి. ఇదే లైబ్రరీ అనమాట. మేము ఫస్ట్ నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ అని అంటే మాకు అర్థం అవ్వలేదు, తర్వాత లైబ్రరీ అని తెలిసింది. ఇది అయితే రెడ్ హాస్టల్స్, లైక్ నైట్ టైం. ఇది న్యూ మెస్ సైడ్. న్యూ మెస్ సేమ్ ఓల్డ్ మెస్ లానే ఉంటుంది. అండ్ క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ సైడ్. ఇవన్నీ ఫుడ్ ప్లేసెస్ అనమాట. ఫస్ట్ క్యాంటీన్ కాకుండా ఇది సెకండ్ క్యాంటీన్ అనమాట. ఇలా ఉంటుంది ఇటు సైడ్ అయితే. మొత్తం అన్నీ ఇస్తారా వాళ్ళవి. అండ్ ఇదైతే డీజే నైట్ చెప్పా కదా, అక్కడ డీజే నైట్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయని. ఇది డీజే నైట్ రోజు నైట్. అండ్ సో ఇదేమో గెస్ట్ హౌస్ దగ్గర అనమాట. ఫ్యాకల్టీ హౌసింగ్ బ్యాక్ సైడ్ దగ్గరలే గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇది లేక్ వ్యూ టైప్ ఉంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. అదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా.
సో నా ఫస్ట్ వీడియోలో చూసుకొని ఉంటే ఓపెన్ ఎయిర్ థియేటర్లో నేను ఏమైనా ఈవెంట్ అవుతే పెడతా అని చెప్పాను. ఇది వచ్చేసి బజార్ ఎడిట్. ఆ రోజు అన్ని ఫ్యాషన్ షోస్ అయ్యాయి. ఆ ఫ్యాషన్ షోస్ అన్నీ కూడా డిజైన్ డిపార్ట్మెంట్ అంటే మా డిపార్ట్మెంట్ కింద వాళ్ళవే అనమాట. ఇదంతా ఇంతే అనమాట ఐఐటి ఎక్స్ప్లోరింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.